జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం వలసలు ఆపడం కోసం యువతకు ఉపాధి కల్పించి పరిశ్రమల నిర్మాణం కోసం రాబోయే కాలంలో పోరాటాలను ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ తెలిపారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్ లో సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సిపిఎం పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి డి గౌస్ దేశాయ్, కార్యదర్శి వర్గ సభ్యులు జి రామకృష్ణ, పిఎస్ రాధాకృష్ణ, ఎండి అంచిబాబు, టి రాముడు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ ఎమ్మెగనూరు పట్టణంలో సిపిఎం పార్టీ 23వ జిల్లా మహాసభలు 29, 30 తేదీలలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. నూతన ప్రధాన కార్యదర్శిగా డి గౌస్ దేశాయ్, కార్యదర్శి వర్గ సభ్యులుగా పి నిర్మలమ్మ, పిఎస్ రాధాకృష్ణ, జి రామకృష్ణ, ఎండి ఆనంద్ బాబు, కెవి నారాయణ, వెంకటేశ్వర్లు, ఎండి అంచిబాబు, టి రాముడు 9 మందితో కార్యదర్శి వర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని, 26 మందితో జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై, సామాజిక సమస్యలపై ప్రజా పోరాటాలకు నూతనంగా ఎన్నికైన కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. సిపిఎం పార్టీ రాబోయే కాలంలో చేసే పోరాటాలకు జిల్లా ప్రజలు సహకరించాలని ఆయన తెలిపారు. విజయవంతం చేశారు. 29వ తేదీ మధ్యాహ్నం నుంచి నిన్న సాయంత్రం వరకు ఈ 3 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ చేసినటువంటి అనేక రకాల ఉద్యమాలు దాన్ని సమీక్ష చేసుకుంటే రాబోయే కాలంలో ఎలాంటి ఉద్యమాలు చేపట్టాలని తీర్మానం రూపంలో చేయడం జరిగింది. చివరిగా 26 మందితో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఎన్నిక కాలేజీ ఏకగ్రీవంగా అట్లా జిల్లా నాయకత్వం టీంని జిల్లా కమిటీ ఎన్నుకున్నది. జిల్లా కార్యదర్శిగా గౌరవశగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా రాధాకృష్ణ, రామకృష్ణ, అంజిబాబు, రాముడు, నారాయణ, నిర్మల గారు, వెంకటేశ్వర్, ఆ రకంగా 8 మంది, నాకు 9 మంది. ఈ 9 మంది జిల్లా టీం ఉపయోగిస్తారు. ఆ రకంగా రాబోయే కాలంలో ఈ 26 మంది నాయకత్వంలో సిపిఎం పార్టీ ప్రజా సంక్షేమ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ జిల్లాలో ఉండే ప్రజలు కూడా ఆ రకంగా సిపిఎం పార్టీ చేసే ఉద్యమాలకు సహకరించాలి, ప్రత్యేకంగా పాల్గొనాలని చెప్పి మీ ద్వారా ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మహాసభలో అనేక రకాల తీర్మానాలు సిపిఎం పార్టీ చేసింది. ఈ తీర్మానాలను ముందు పెట్టుకుని రాబోయే కాలంలో ఒక సుదీర్ఘ ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి దాంట్లో అతి కీలకమైంది జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు అతి కీలకమైనటువంటి అంశాన్ని మేము చర్చించాం. అలాగే జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలి అనేది ముఖ్యమంత్రి తీర్మానంగా చెప్పడం జరిగింది. ఆ 10,000 కోట్ల రూపాయల్లో అంతర్భాగంగానే ఈ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అనేది అనుకున్నాం. అందుకోసంగా ఒక 6 నెలల పాటు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వంతో తాళపేడ తెలుపుతున్నాం. ప్రాజెక్టు నిర్మిస్తారా, జిల్లా నుంచి పారిపోతారా ఆయన ఒక నినాదం తీసుకుని సిపిఎం పార్టీ రైతాంగాన్ని ప్రజలు సమీకరించి రాబోయే కాలంలో పోరాటం చేస్తాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పార్టీ మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఒక గంపడి వేయలేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా 2014లో ఆయన వాగ్దానం చేశారు, ఇక్కడే జిల్లా చేశారు. ఈ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని భావించి 5 సంవత్సరాల కాలం గడిపి కొంతమంది రాజకీయ నాయకులు చేర్పించుకోవడం కోసం హడావిడిగా కోడుమూరులో 2019లో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దాని గురించి పట్టుకెళ్ళి ఎందుకంటే ఆయన ఓడిపోయాడు కాబట్టి పట్టుకుంటుంది. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. మేము చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం నాయకులు అడుగుతున్నాం, ఈ జిల్లా గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఈ జిల్లాలో వలస నివారణ కోసం మీ దగ్గర ప్రణాళిక ఏంటి? ఎందుకు ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు కేటాయించట్లేదు? ఎందుకు వేలవది ఆగిపోయింది? ఎందుకు గుండెగల ప్రారంభం కావట్లేదు? ఎందుకు ఆర్టీఎస్ కాపా మధ్యలోనే నిధులు లేకుండా చేశారు? వరదకాల నిర్మాణం ఎందుకు చేయట్లేదు? ఈ జిల్లాలో కేవలం కేసీ కెనాల్ ద్వారా లేదు ఎల్ఎల్సీ ద్వారా ఇక్కడ ఇప్పుడు కొత్తగా 100 నివా ద్వారా కొంత నీరు అంటే మొత్తం కలిసి జిల్లాలో 1,00,000 ఎకరాలు కూడా నీరు పారేసిన పరిస్థితి లేదు. కాబట్టి విశాలమైన భూమి ఉంది, నీళ్లు లేవు. దీనివల్ల వర్షాకాలం పంట పైన ఆధారపడే ప్రజలు 10 ఎకరాల భూమి ఉంటే రైతు కూడా ఈరోజు వలసలు వెళ్ళే పరిస్థితి జిల్లాలో ఉంది. అందుకోసం వలసలు నివారించాలి, ప్రాజెక్టు నిర్మించాలి.